ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన భజోరే భజో సాయి హరే రామ్. ఈ భజనలో స్వామిని హరి అని, రాముడని, గోవిందుడని, గోపాలుడని, మాధవుడని అనేక నామాలతో కీర్తిస్తున్నాం. మన భయాలను, భవరోగములను హరించే సాయినామాన్ని ప్రేమతో, ఆనందంతో భజన చేయాలని తెలుసుకుంటున్నాం. ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం. భజో రే భజో సాయి హరే రామ్. గోవింద గోపాల సాయి హరే రామ్. హే మాధవ మోహన సాయి హరే రామ్. శ్రీ మధుసూదన భవ భయ భంజన. भरे प्रेमानंद से बोलो राम हरे राम. गोविंद गोपाल साई हरे राम. हे माधव मोहन साई हरे राम. ఈ భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉండవచ్చు. ఇది నటభైరవి రాగంలో ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైసికి నిషాదం. ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిపి పాడండి. भजो रे भजो साई हरे राम. 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 गोविंद गोपाल 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 साई हरे राम. हे माधव मोहन 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 साई हरे राम. भजो रे भजो साई हरे राम. भजो रे भजो साई हरे राम. श्री मधुसूदन भव भय भंजना. 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 भरे प्रेमानंद से बोलो राम हरे राम. 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 गोविंद गोपाल साई 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 हरे राम. हे माधव मोहन साई हरे राम. हे माधव मोहन साई हरे राम.
हे माधव मोहन साई हरे राम। हे माधव मोहन साई हरे राम। भजो रे भजो साई हरे राम। ఇక ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులో మొదటి పంక్తి भजो रे भजो साई हरे राम। భజో అంటే భజన చేయి లేదా కీర్తించు. భజోరే భజో అనగా మళ్ళీ మళ్ళీ భజన చేయి అని అర్థం. సాయి హరే రామ్ ఈ నామాలకి అర్థాలను మనం గతంలో కూడా తెలుసుకున్నాం. సాయి అంటే జగన్మాత అని అర్థం. ఇంకొక అర్థం కూడా చూద్దాం. సా అంటే సాక్షాత్కారము, అంటే భగవంతుని సాన్నిధ్యము పొందగలగటం అని చెప్పవచ్చు. మరొక అర్థంలో భగవంతుని తెలుసుకొని ఆత్మానందాన్ని అనుభవించడం. సా అక్షరము పవిత్రతను సూచిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు సాయి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. సాయి అంటే మనకు ఆనందాన్ని, ప్రేమను పంచే భగవాన్ బాబా అని అర్థం. హరే అనగా మన బాధలు, కష్టాలు, దుఃఖాలు, అడ్డంకులు మొదలగు వాటిని హరించేవాడు లేదా నిర్మూలించేవాడు. బాధలు హరించడమే కాక శ్రీహరి మనకు శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడనే విషయం అర్థం చేసుకోవాలి. రాముడు త్రేతాయుగమున మానవ రూపంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు. రాక్షస సంహారము, ధర్మోద్ధరణకై ఈ భూమిపై అవతరించాడు. ముఖ్యంగా మనస్సులను రంజింపజేసేవాడు అనగా ఆనందాన్ని ఇచ్చేవాడే రాముడని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పంక్తి సారాంశం ఆ రాముడే మరల సాయిరాముడై మనకు ప్రేమను పంచడానికి అవతరించిన భగవంతుడు సుమ. మన బాధలను, కష్టాలను రూపుమాపి శాంతి, ఆనందాలనిచ్చే హరిగా మనం సాయి భజన చేయవలెనని అర్థం. తరువాతి పంక్తి गोविंद गोपाल साई हरे राम। గోవింద, గోపాల అనే ఈ రెండు నామాలు ద్వాపర యుగంలో మానవాకారంలో భువికి దిగివచ్చిన శ్రీకృష్ణుడివి. గోపాలుడన్నా, గోవిందుడన్నా గోవులను సంరక్షించేవాడని భావం. ఈ రెండు పేర్లు సమానార్థకాలు. గో అంటే ఆవులని, పాల అంటే పాలించేవాడు లేదా మేపువాడని అర్థం. స్వామి గోవింద, గోపాల పదాలకు అంతర్గతంగా ఉన్న అర్థాన్ని మనకు తెలిపారు. గోవు లేదా ఆవు పశువు. ఇక మానవుడిలో కూడా అనేక పశు లక్షణాలుంటాయి. ఇలాంటి లక్షణాలను రూపుమాపి మానవులను కాపాడేవాడు లేదా పాలించేవాడు భగవంతుడు. ఆయనే గోపాలుడు, గోవిందుడు అని అన్నారు. ఎప్పుడైతే పశు లక్షణాలకు దూరమవుతాడో అప్పుడు మానవత్వమున్న మనిషిగా తయారవుతాడు అని కూడా అన్నారు. 1978వ సంవత్సరంలో జరిగిన సమ్మర్ కోర్సు సందర్భంగా ఇంకొక అర్థాన్ని కూడా స్వామి చెప్పారు. గో అనగా జ్ఞానేంద్రియాలు. మనకు భాగవతంలో ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుని మహాభక్తురాలైన రాధ, ఓ కృష్ణ, ఈ గోవులు నా మాట అసలు వినటం లేదు. నాకు వాటిని నియంత్రించాలంటే చాలా కష్టంగా ఉంది. నా వలన వాటిని నియంత్రించడానికి లేదా అదుపు చేయడానికి వీలు పడటం లేదు. నీవు కనుక అంగీకరిస్తే వాటిని నీ సంరక్షణలో వదులుతాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని అన్నది. ఇక్కడ రాధ చెప్పిన గోవులు మనిషిలోని ఇంద్రియాలని స్వామి చెప్పారు. ఇంకను రాధ, కృష్ణ నీవే గోపాలుడవు,
ఇంద్రియాలను సృష్టించిన వాడవు నీవే, కాబట్టి నీవు మాత్రమే వాటిని పాలించగలవాడవు. నీకు మాత్రమే ఇంద్రియాలను నియంత్రించగల శక్తి ఉంది అని అన్నది. ఈ మాటల ద్వారా ఇంద్రియాలను తన స్వంతగా ఉపయోగించక భగవంతుడైన శ్రీకృష్ణునికి శరణాగతి చేసింది రాధ. అంటే భగవంతుని స్వాధీనంలో ఉంచటం వలన మంచి మార్గంలో నడుచుటకు వీలవుతుంది అని భావించిన భక్తురాలు రాధ. ఇవే గోవింద గోపాల పదాలకు అసలైన అర్థాలని స్వామి అన్నారు. సాయి హరేరామ్ అనే పదాలకు అర్థాలు ముందే తెలుసుకున్నాం కనుక గోవింద గోపాల గోవింద గోపాల సాయి హరేరామ్ అన్న పంక్తికి, ఓ సాయి, నీవే మా ఇంద్రియాలకు యజమానివి, మాలోని చెడు ఆలోచనలు చెడు పనులు రూపుమాపేవాడవు నీవు మాత్రమే. స్వామి, నీవే ఆ రాముడవు, ఆనాటి కృష్ణుడవు, మా మధ్య ఉన్న సాయినాథుడవు నీవే. మమ్మల్ని కాపాడి మాకు ఆనందాన్ని ఇచ్చేవాడివి నీవే అని అర్థం. తరువాతి పంక్తి, हे माधव मोहन साई हरे राम. మాధవ. మాధవ అనేది శ్రీకృష్ణుడి మరో పేరు. స్వామి మాధవ అనే పదాన్ని విడదీస్తే మా ధవ అవుతుంది అన్నారు. మా అంటే మాయ. మాయ అనేది ప్రకృతిని తెలియజేస్తుంది. ఇంకను మా అనేది జగన్మాతను కూడా తెలుపుతుంది. ప్రకృతి శక్తి స్వరూపిణైన లక్ష్మీదేవిని కూడా తెలియజేస్తుందన్నారు. శ్రీ మహాలక్ష్మిని సిరి సంపద కొరకై పూజిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ధవ అంటే భర్త అని, యజమాని అని అర్థాలున్నాయి. కాబట్టి మాధవ అంటే ప్రకృతికి యజమాని అయిన పరమాత్ముడు, శ్రీ మహాలక్ష్మి భర్త అయిన శ్రీమన్నారాయణుడు. మోహన అంటే మోహింపచేసేవాడు, అనగా మనలను తన ప్రీతి పలుకుల ద్వారా, వేణునాదం ద్వారా మోహింపజేసేవాడు అని భావం. కాబట్టి మాధవ మోహన సాయి హరేరామ్ అన్నప్పుడు ఈ సృష్టికి కారణభూతుడైన సాయి భగవానుణ్ణి కీర్తిస్తున్నాం. ప్రకృతిపై పూర్తి ఆధిపత్యము కలిగి అందరి మనస్సులను దోచేవాడుగా ప్రార్థిస్తున్నాం. నీవే కృష్ణుడివి, నీవే రాముడివి, మమ్మల్ని కాపాడి మాలో ఆనందాన్ని శాంతిని నింపమని వేడుకుంటున్నాం. తరువాతి పంక్తి, श्री मधुसूदन भव भय भंजन. శ్రీ అనే పదము అతి పవిత్రమైనది. ప్రణవనాదమైన ఓంకారము తరువాత శ్రీని చేర్చి నామాన్ని చెబుతాం. ఇక మధుసూదన అంటే శ్రీకృష్ణుడు. మధు అనే రాక్షసుడిని సంహరించినందున శ్రీకృష్ణుడికి మధుసూదన అనే పేరు వచ్చింది. 1996వ సంవత్సరం సమ్మర్ కోర్స్ ఉపన్యాసంలో స్వామి మనకు మధుసూదనకు అసలైన అర్థాన్ని వివరించారు. మధు అనగా తేనె, అంటే చాలా తీయనైనది. ఈ కాలంలో మానవులకు అతి తీయనైనది ఏమి? ఈర్ష్య, అసూయలే. కానీ భగవంతుడు ఒక్కడే ఈ ఈర్ష్య, అసూయలను ఖండించి కోరికల నుండి దూరం చేసేవాడు. అందువలననే భగవంతుడు మధుసూదన అని పిలువబడ్డాడు అని అన్నారు. తరువాత పదాలు భవ, భయ, భంజన. భవము అనగా లౌకిక ప్రపంచము, భయ అనగా భయము, విపత్తులలో ఉన్నప్పుడు కలిగే మానసిక ప్రకంపన అని చెప్పుకోవచ్చు. భంజన అంటే నిర్మూలించేవాడు లేదా తొలగించేవాడు. కాబట్టి భవ భయ భంజన అంటే ఈ లౌకిక ప్రపంచంలో మనకు ఎదురయ్యే భయములు, బాధలు తొలగించేవాడని అర్థం. అందుచేత శ్రీ మధుసూదన
భవభయ భంజన అంటే మాకున్న ఈర్ష్య ద్వేషాలు అహంకారమును నిర్మూలించేవాడు, మా కోరికలను దూరం చేసేవాడైన ఆ శ్రీకృష్ణుడిని మేము ప్రార్థిస్తున్నాం అని భావము. తరువాతి పంక్తి, भरे प्रेमानंद से बोलो राम हरे राम. ఇక్కడ ప్రేమతో ఆనందంతో శ్రీహరి నామాన్ని రామనామాన్ని జపించి పునీతులు కండి అని భావం. భగవంతుడిని మనసారా స్మరించి నామస్మరణ చేస్తే మనకు తప్పక ఆనందం శాంతి దొరుకుతాయి. కనుక తప్పక భజనలు చేయమని భావం. ఇక ఈ భజన యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం. भजो रे भजो साई हरे राम. 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 गोविंद गोपाल 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 साई हरे राम. हे माधव मोहन 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 साई हरे राम. भजो रे भजो साई हरे राम. भजो रे भजो साई हरे राम. श्री मधुसूदन भव भय भंजना. 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 भरे प्रेमानंद से बोलो राम हरे राम. 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 गोविंद गोपाल साई 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 हरे राम. हे माधव मोहन 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 साई हरे राम. भजो रे भजो साई हरे राम. ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా వాయిద్యాల సహకారంతో స్వామి విద్యార్థులు ప్రశాంతి నిలయంలో పాడిన ఈ పూర్తి భజనను ఇప్పుడు విందాం. भजो रे भजो साई हरे राम. भजो रे भजो साई हरे राम. गोविंद गोपाल साई हरे राम. गोविंद गोपाल साई हरे राम. हरे माधव मोहन साई हरे राम. हे माधव मोहन साई हरे राम.
भजो रे भजो साई हरे राम। श्री मधुसूदन भव भय भंजना, श्री मधुसूदन भव भय भंजना। भरे प्रेमानंद से बोलो राम हरे राम, भरे प्रेमानंद से बोलो राम हरे राम। गोविंद गोपाल साई हरे राम। हे माधव मोहन साई हरे राम, हे माधव मोहन साई हरे राम। भजो रे भजो साई हरे राम। श्री मधुसूदन भव भय भंजना, भरे प्रेमानंद से बोलो राम हरे राम। गोविंद गोपाल साई हरे राम, हे माधव मोहन साई हरे राम, हे माधव मोहन साई हरे राम। भजो रे भजो साई हरे राम।